గతంలో గూడా అనేక సార్లు మనం చూసాం. వీఐపీలు, వీవీఐపీలకు సంబంధించి వాళ్ళు ఏదన్నా కేసుల్లో జైలుకి వెళ్తే, అక్కడ వాళ్ళు అనుభవించేటువంటి రాజభోగాల గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహ్, హ్మ్, అన్ని అన్ని రాష్ట్రాల్లో ఇది ప్రత్యేకంగా పలానా చోట అనేం కాదు గదా! సహజంగా గతంలో తమిళనాడులో చూసాం మనం అలాగే. ఆహ్, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైనా సరే, గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి మనం చూసాం. ఇలా సెలబ్రిటీల, రాజకీయ నాయకులు అనేది పక్కన పెడితే ఒకసారి వాళ్ళు జైలుకెళ్తే అక్కడ వాళ్ళు అనుభవించేటువంటి రాజభోగాలు, డబ్బులు డబ్బులు వెదజల్లి వాళ్ళకి ఏది కావాలంటే అది. చిన్నా చితక ఖైదీలే వాళ్ళ దగ్గరున్నటువంటి కొద్దిపాటు డబ్బులతో జైళ్ళలో మందు, సిగరెట్లు, చాలామంది డ్రగ్స్ ఇలా ఇన్ని రకాల భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఇక అలాంటిది కోట్లకు కోట్లు వందల వేల కోట్ల డబ్బులున్నటువంటి రాజకీయ నాయకులు గానీ, సినీ ప్రముఖులు గానీ ఇక ఎలాంటి భోగాలు అనుభవిస్తారో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రైట్. దానికి సంబంధించే ఒక డీటెయిల్స్ అందుతున్నట్టు తెలిసింది. కన్నడ నటుడు 'దర్శన్' కేసుకు సంబంధించి మనం చూసాం. ఒక అభిమానిని ఆయన కొట్టి చంపడం, తర్వాత కేసులో ఆయన జైల్లో వేయడం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. మధు ఉన్నారు లైవ్‌లో, మా క్రైమ్ బ్యూరో చీఫ్. మధు, ఏంటి 'దర్శన్' రాజభోగాలు అనుభవిస్తున్నట్లుగా తెలుస్తుంది జైల్లో. ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయట? డీటెయిల్స్ ఏంటి? వడ్డిచ్చేవాడు మనవాడైతే మూలను కూర్చున్నా కూడా ముక్కలొచ్చి ప్లేట్‌లో పడతాయంటారు కదా! సో, అదే విధంగా కూడా జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా. సో, హ్మ్. కొంత ఏదైతే వెదర్ చేంజ్ ఉంటుందేమో తప్ప యాజ్ ఇట్ ఈజ్ అంటే సిగరెట్టు కావచ్చు, లేకపోతే మందు కావచ్చు, బిర్యానీలు కావచ్చు, గ్లాసులు కావచ్చు, కుర్చీలు, టేబుల్లు, ఫ్రెండ్స్, ముచ్చట్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్. సో, దర్శన్ కూడా జైల్‌లో అదే రాచ మర్యాదలు అందుతున్నాయి. అందులో ఎటువంటి హ్మ్. డౌట్ లేదు. తాజాగా వచ్చినటువంటి ఆ ఫోటోస్, వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో అది నిజమా? అబద్ధమా? ఎంక్వైరీ జరుగుతుంది. ఆ తర్వాత సంగతి. కానీ వచ్చినటువంటి ఫోటోస్‌లలో మాత్రం చాలా క్లియర్ గానే కనిపిస్తుంది. దర్శన్ వచ్చేసి అక్కడ జైల్‌లో ఉన్నటువంటి ఖైదీలతో కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడడం. వీడియో కాల్స్ ఒక్కటే కాకుండా అక్కడే కూర్చొని టీ, కాఫీలు తన దగ్గరికి తెప్పించుకొని సిగరెట్ తాగుతూ ఉండడం. ఏంటి? ఎలా ఇదంతా కూడా సాధ్యమవుతుందంటే కరెన్సీ ఏదైతే ఉంటుందో కరెన్సీ నోట్ల ముందు మొత్తం ఏదైనా సరే అధికారులైనా సరే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా సరే జీ హుజూర్ అనే విధంగానే అయితే పరిస్థితి మారిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా అతను ఉన్నటువంటి జైల్లో సౌకర్యాలు చూస్తే మాత్రము ఇంకా అక్కడ ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి అనే విధంగా అయితే నెటిజన్స్ అంతా కూడా విమర్శలు జారీ చేయడం జరుగుతుంది. పోలీసులు దీనికి సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కొంతమంది సిబ్బంది మీద కూడా యాక్షన్ అయితే తీసుకున్నారు. అంటే ఎలా వచ్చింది ఇది బయటికి వీడియో అనేది ఏమైనా తెలుస్తుందా? అక్కడ అక్కడ ఎవరైనా రిలీజ్ అంటే చేశారా? అంటే అక్కడే ఉన్నటువంటి పనిచేసేటటువంటి కొంతమంది సీక్రెట్ గా తీసినట్టుగా అయితే సమాచారం. అయితే దానికి సంబంధించి ఆ వీడియో కావచ్చు, ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడేటటువంటి వీడియో కాల్ ఏదైతే ఉందో ఆ వీడియో కాల్ మాత్రం ఒక రౌడీ షీటర్ కి సంబంధించి ఒక ప్రముఖ రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో అతనితో వీడియో కాల్ మాట్లాడుతూ కూడా ఆ వీడియో కాల్ అంతా కూడా బయటకు వచ్చింది. అది ఒక్కటే కాకుండా ఇతను జైల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫొటోస్ కూడా ఆ జైల్లో పనిచేసేటటువంటి వాళ్ళు తీశారా అనే కూడా డౌట్ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో భాగంగానే ఎవరు ఏం చేశారు, నిజంగానే ఆ మొత్తం సౌకర్యాలన్నీ కూడా అందుతున్నాయి అనే దాని మీద అయితే ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది.